ప్రకృతి సూత్రాలను నియమాలను పాటించాలన్న ధ్యాస లేదు. ప్రకృతిని నాశనం చేస్తున్నామన్న భయం లేదు. పక్క దేశాలు ఏమైపోతాయో అన్న సోయి లేదు. పర్యావరణాన్ని ధ్వంసం చేయకూడదన్న ఇంగితం లేదు. తన చేష్టలతో తనకే కాదు యావత్ ప్రపంచానికి ముప్పు తెచ్చిపెడుతోంది చైనా. మొన్న యాంగ్జీ నదిపై కట్టిన అతిపెద్ద ప్రాజెక్టుతో టోటల్ భూగ్రహ భ్రమణంపైనే ప్రభావం పడింది. ఇప్పుడు అంతకు మించిన భారీ డ్యాం కట్టేందుకు రెడీ అవుతోంది. కానీ ఆ ప్రాజెక్ట్ ఎఫెక్ట్ మన దేశంపై తీవ్రంగా ఉండబోతోంది. ఇంతకు చైనా సంకల్పించిన ఆ ప్రాజెక్టుతో భారత్కు వచ్చే ప్రమాదం ఏంటి? ప్రపంచం ఏమైపోతున్నా ఆ డ్రాగన్ కంట్రీ ఎందుకు పట్టించుకోవడం లేదు? చైనా బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద డ్యాంను నిర్మించాలని గత నెలలోనే నిర్ణయించింది. అయితే దీనిపై దిగువ దేశాలైన భారత్, బంగ్లాదేశ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. డ్యాం కారణంగా బ్రహ్మపుత్ర నది ప్రవాహంలో మార్పులు జరిగి ఈ రెండు దేశాల్లో పలు రాష్ట్రాలు ముంపు సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందన్న అభిప్రాయాలున్నాయి. అయితే తన నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది. ఈ ప్రాజెక్టు విషయంలో అనేక శాస్త్రీయ అంశాలను పరిగణలోకి తీసుకున్నామని, భారత్, బంగ్లాదేశ్లపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపదని తెలిపింది. భారత్లో నదీ ప్రవాహంపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేస్తోంది. బ్రహ్మపుత్రను టిబెట్లో యార్లంగ్ స్తాంగ్బో అంటారు. దీనిపై 13,700 కోట్ల డాలర్ల వ్యయంతో భారీ డ్యాంను చైనా నిర్మించాలి అనుకుంటోంది. హిమాలయాల్లో టిబెట్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు నదీ గమనంలో వంపు తిరిగే చోట ఈ డ్యాంను నిర్మిస్తారు. దీనివల్ల అరుణాచల్తో పాటు అస్సాం రాష్ట్రాలపై ప్రతికూల ప్రభావం పడుతుందనే ఆందోళనలున్నాయి. రెండు దేశాల మధ్య సంఘర్షణ సంభవిస్తే చైనా ఈ డ్యాం నుంచి ఒక్కసారిగా భారీ పరిణామంలో నీటిని విడుదల చేస్తే అక్కడి భూభాగాలు ముంపుకు గురయ్యే ప్రమాదం ఉందని భారత్ ఆందోళన. ఇప్పటికే చైనా చేపట్టిన అనేక ప్రాజెక్టులు పర్యావరణానికి హానికరంగా మారాయి. ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ చైనాలో ఉంది. అదే త్రీ గోర్జెస్ డ్యాం. ఇది 22,500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. యాంగ్జీ నదిపై నిర్మించిన ఈ డ్యాం ద్వారా వరదలను నియంత్రించాలనేది చైనా ఆలోచన. అయితే ఈ డ్యాం వల్ల పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ డ్యాం బరువు వల్ల ఏకంగా భూమి తన చుట్టూ తాను తిరిగే స్పీడు 0.06 సెకండ్లు తగ్గిపోయిందంటే ఆ డ్యాం ఎంత భారీగా ఉంటుందో ఊహించుకోవచ్చు. డ్యాంలో భారీ నీటి నిల్వ కారణంగా భూమి ఒకచోట బరువెక్కుతోంది. దీనివల్ల భూభ్రమణం నెమ్మదిస్తోంది. సెకనుకు కొన్ని మైక్రో సెకండ్లే అయినా దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందనేది పర్యావరణ శాస్త్రవేత్తల హెచ్చరిక. భౌగోళిక స్థితిలో మార్పుల వల్ల భారీ భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు సంభవించే ప్రమాదం ఉందని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల కేవలం చైనాకే కాదు, పలు ప్రపంచ దేశాలకు కూడా ముప్పే. ఇప్పుడు అంతకు మించిన భారీ డ్యాంను బ్రహ్మపుత్ర నదిపై కట్టాలని చైనా డిసైడ్ అయింది. వచ్చే 5 ఏళ్లలో ఈ నిర్మాణం పూర్తి చేయాలి అనేది డ్రాగన్ కంట్రీ ప్లాన్. ఇదే భారత్కు చికాకు తెప్పిస్తోంది. ఎందుకంటే బ్రహ్మపుత్ర నది భారతదేశానికి కూడా చాలా కీలకమైన నీటి వనరు. ఈశాన్య రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా అసోం రాష్ట్రానికి చాలా వరకు నీటి సరఫరా బ్రహ్మపుత్ర నది వల్లనే జరుగుతోంది. ఇలాంటి నదిపై ఇంత పెద్ద డ్యాం కడితే కిందకు ప్రవహించాల్సిన నీరు ఆగిపోతుందనేది భారత్ వాదన. దీనివల్ల రెండు దేశాల మధ్య నీళ్ల కోసం గొడవలు తప్పవని నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. మనతో పాటు బంగ్లాదేశ్ కూడా బ్రహ్మపుత్ర నది కీలకమే. కానీ ఇవేవీ పట్టించుకోకుండా ఆ దేశాలతో సంప్రదింపులేవీ లేకుండానే చైనా ఈ భారీ నిర్మాణానికి అనుమతులిచ్చేసింది. అంతేకాదు, పర్యావరణ పరంగా కూడా చాలా సున్నితమైన టిబెట్లో ఈ డ్యాం కట్టాలని చైనా అనుకోవడం కూడా ఆందోళనలకు దారితీస్తోంది. ఈ డ్యాం నిర్మించే ప్రాంతంలో భూమి పొరలు చాలా సున్నితంగా ఉంటాయి. ఇక్కడ గతంలో చాలా భూకంపాలొచ్చాయి, భవిష్యత్తులో కూడా వచ్చే అవకాశాలున్నాయి. ఇలాంటి ప్రాంతంలో ఇంత భారీ కట్టడం నిర్మిస్తే చుట్టుపక్కల ప్రాంతాలపై కూడా తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంది. అసలే పర్యావరణ సమస్యల వల్ల ఇటీవల కాలంలో భూకంపాలు, వరదలు పెరుగుతోన్న సమయంలో చైనా తీసుకున్న నిర్ణయంపై పర్యావరణ నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటితో పాటు ఈ డ్యాం వల్ల ఎన్నో జియోపొలిటికల్, హైడ్రోలాజికల్ సమస్యలు కూడా వస్తాయని భారత్ వాదిస్తోంది. అందుకే చైనా ఈ డ్యాం నిర్మించాలని ప్రకటించిన వెంటనే బ్రహ్మపుత్ర నదీ జలాలపై తమకున్న హక్కును గుర్తు చేస్తూ భారత్ స్పందించింది. ఇలాంటి ప్రాజెక్టుల విషయంలో పారదర్శకత ఉండాలని, పక్క దేశాలతో సంప్రదింపులు జరపాలని చైనాకు హితబోధ చేసింది. భారత్ విదేశాంగ శాఖ కూడా ఈ డ్యాం విషయాలను తాము చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని, దీనివల్ల భారత్కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఇలా చైనా కడుతున్న డ్యాములపై భారత్ అసంతృప్తి వ్యక్తం చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా పలుమార్లు చైనా ఇలాగే
భారత్లోకి ప్రవహించే నదులపై డ్యాంలు కట్టేందుకు ప్రయత్నిస్తే భారత ప్రభుత్వం ప్రశ్నలు లేవనెత్తింది. ఇప్పటికే చైనా వైరస్ కరోనాతో ప్రపంచం ఎన్ని ఇబ్బందులు పడిందో మనం కళ్లారా చూసాం. ఇప్పుడు HMPV వైరస్ కూడా ఆ దేశం నుంచే ప్రపంచానికి వ్యాపిస్తోంది. అయినా చైనాకి ఇవేమీ పట్టవు. ప్రపంచంపై ఆధిపత్యం కోసం తప్పుడు విధానాలు అవలంబిస్తూ మిగిలిన దేశాలకు పెద్ద సమస్యగా మారింది చైనా. ప్రపంచంలో ఏదైనా కంపెనీ ఒక ప్రోడక్ట్ ను తయారు చేసి మార్కెట్లోకి వదిలిందంటే చాలు, మరుసటి రోజే చైనా దానికి డూప్లికేట్ ప్రోడక్ట్ ను తయారు చేసి వదిలేస్తోంది. తక్కువ ధరకే వీటిని తయారు చేస్తుండటంతో ఒరిజినల్ కంపెనీ నష్టపోతోంది. గుండు సూది మొదలు అణ్వాయుధాల వరకు చైనా ఇదే వైఖరితో ముందుకు వెళ్తోంది. అలాగే చైనా నియంతృత్వ పోకడలు కూడా అనేక సమస్యలకు కారణమవుతున్నాయి. తప్పుడు విధానాలతో పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నిస్తోంది చైనా. దీనివల్ల చైనాతో పోటీ పడలేని చిన్న దేశాలు కుదేలవుతున్నాయి. అనేక అంశాల్లో చైనా ప్రపంచంపై పగబట్టింది. ఆ దేశ నియంతృత్వ పోకడలు ప్రపంచానికి పెను సవాలుగా మారుతున్నాయి. ఆర్థిక, వ్యాపార, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో చైనా అగ్రగామిగా ఉంటోంది. పలు దేశాలు ఆ దేశంపై ఆధారపడుతున్నాయి. అందుకే ఆ దేశం జోలికి వెళ్లేందుకు ఎవరూ సాహసించట్లేదు. ఒకవేళ వెళ్లినా చైనా వినిపించుకోవట్లేదు. ఎవరు ఏమైపోతే నాకేం అన్నట్లుగా వ్యవహరిస్తోంది. చైనాకు ముక్కుతాడు వేయకపోతే మున్ముందు ప్రపంచం మరిన్ని సమస్యల్లో చిక్కుకోవడం ఖాయం. అయితే చైనా ప్రాజెక్టుపై మన విదేశాంగ శాఖ పర్యవేక్షణ కొనసాగుతోంది. తమ దేశ ప్రయోజనాలను కాపాడుకునేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఎగువ ప్రాంతాల్లో నిర్మించే ప్రాజెక్టుల వల్ల దిగువనున్న ప్రాంతాలకు హాని కలగకుండా చూసుకోవాలని చైనాకు సూచించింది. ఈ అంశంలో పారదర్శకతతో పాటు దిగువ దేశాలతో సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.